బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. సుకుమార్ ఇంట్లో 2 రోజుల పాటు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఐటీ సోదాల నేపథ్యంలో ముంబై నుంచి సుకుమార్ను అత్యవసరంగా హైదరాబాద్కు రప్పించారు ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమాలో సుకుమార్ వాటాలు తీసుకున్నారన్న సమాచారంతో మైత్రి మూవీస్లో ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో సుకుమార్ వాటాలను గుర్తించారు. దీంతో సుకుమార్ నివాసంలోనూ ఐటీ సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఐటీ సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, గత 3 రోజుల నుంచి ఏదైతే ప్రముఖుల నిర్మాతల సంబంధించిన ఇంట్లో ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా నిన్న నుంచి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. పుష్ప 2లో ఫైనాన్షియర్ గా సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో సుకుమార్ పాత్ర ఎంత మేరకు ఉంది, అతను పెట్టిన డబ్బులకు సంబంధించి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిన్న నుంచి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. కీలకమైన పత్రాలను, బ్యాలెన్స్ షీట్లను కూడా ఇప్పటికే తనిఖీ చేసి దానికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకొని సుకుమార్ సంబంధించిన బ్యాంకు లావాదేవీల పైన కూడా పూర్తిస్థాయిలో ఐటీ అధికారులు దృష్టి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఐటీ దాడులు అనేవి వారి ఇంట్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల పాటు సాగిన తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఐటీ సోదాల్లో ముంబై నుండి సుకుమార్ అత్యవసరంగా హైదరాబాద్ కు ఐటీ అధికారులు రప్పించారు. దీంతో నేరుగా సుకుమార్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా సుకుమార్ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటితో పాటు సుకుమార్ సంబంధించిన కార్యాలయాల్లో ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే నిర్వహించి కీలకమైన పుష్ప 2 మూవీకి సంబంధించి వాటాల అంశాలకు సంబంధించి ఇటు మైత్రి మూవీస్ లో ఐటీ సోదాల సందర్భంగా సుకుమార్ వాటాలను గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతం సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు ముగిశాయని చెప్పవచ్చు. కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో దీనికి సంబంధించిన ఐటీ అధికారులు కీలకమైన ప్రకటన ఇవాళ సాయంత్రం చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు 3 రోజుల నుంచి కొనసాగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి ఇవాళ మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, దిల్ రాజు ఇంట్లో ఇవాళ సాయంత్రంలో కూడా ఐటీ అధికారులు సోదాలు అయితే ముగిసిన తర్వాత ఎంత హెచ్చు తగ్గులు గుర్తించామనేది ఐటీ అధికారులు ఒక అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, మొత్తంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు అదేవిధంగా డైరెక్టర్ల ఇళ్లపై కూడా వరుసగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సో సంక్రాంతి తర్వాత సంక్రాంతి ముందు రిలీజ్ అయిన సినిమా నిర్మాతలపైనైనా ఇంకా మరికొన్ని దాడులు కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఏమైనా సమాచారం అందుతుందా? మరి ప్రస్తుతానికైతే సంక్రాంతి ముందు, సంక్రాంతి రోజు విడుదలైనటువంటి భారీ బడ్జెట్ మూవీస్ డాకు మహారాజ్ కావచ్చు, ఇటు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, మరోవైపు పుష్ప 2 మూవీకి సంబంధించి బడ్జెట్ ఎలా కేటాయించారు, బడ్జెట్ కి ఎవరెవరు ఫైనాన్షియర్ గా ఉన్నారు, దానికి సంబంధించిన ఐటీ చెల్లింపులు చేసి బడ్జెట్ కేటాయించారా లేక మిగతా కారణాలు ఉన్నాయా? ఇవే కాకుండా వచ్చిన ఆదాయం ఏదైతే భారీగా బడ్జెట్ తో కేటాయించిన సినిమాలు ఏవైతే ఉంటాయో పుష్ప 2 కూడా భారీగా కాసుల వర్షం కురిపించిన కలెక్షన్లు వచ్చిన నేపథ్యంలో ఆ కలెక్షన్లు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఐటీ కిందకి చూపించారా లేదా అన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయి ఎవిడెన్స్ కూడా ఐటీ అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. హెచ్చు తగ్గులు ఉండడంతోనే ఐటీ అధికారులు రెగ్యులర్ తనిఖీలో భాగంగానే ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహించారు. 2021 నుంచి మొదలుకొని గత 4 సంవత్సరాలు కాల వ్యవధిలో ఉన్నటువంటి మొత్తం పూర్తిస్థాయిలో ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ ను పరిశీలించడంతో పాటు కీలకమైన హెచ్చుతగ్గులు గుర్తించిన నేపథ్యంలో ఐటీ అధికారులు అయితే జరిమానా విధించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. మరి ఇవాళ సాయంత్రం మరి కాసేపట్లోనే అంటే 5 గంటల సమయాన 6 గంటల సమయాన దాడులు ముగిస్తే మాత్రం దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్.